నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ మీడియాతో మాట్లాడిన విద్యాసాగర్ వైసీపీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేశాం. వైసీపీ పార్టీ కోసం కష్టపడిన కొంతమందితో మాత్రమే ఇన్ఛార్జ్ భరత్ సమావేశాలు పెట్టుకుంటున్నారు. కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ మునిస్వామి మరియు ఆయన తల్లి 15వ వార్డు కౌన్సిలర్ను సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉంది. నాతోటి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసినా నన్ను సస్పెండ్ చేసినా ఒకటే. వైసీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. కుప్పం నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులకు ఇన్ఛార్జ్ ఇస్తే బాగుండేది. కుప్పంలో అందుబాటులో లేని భరత్ వెంట ఉంటే మనం పార్టీకి న్యాయం చేయలేమని రాజీనామా చేస్తున్నాను. అంతటి సముచిత స్థానంలో ఉండి ఆనాడు రాజీనామా చేసేదానికి గల కారణాలు ఏంటి? ఎక్కడైనా తెలుగుదేశమైనా వైఎస్ఆర్సీపీలైనా ఒక్కరి వల్లే పార్టీ నాశనం అయిపోతాం. ఆ ఒక్కరు ఎవరు మీకే తెలుసు. కాబట్టి నేను ఇంతకుముందు కూడా లోకల్ అని ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇన్ఛార్జ్ల గురించి తప్పుగా నేనైతే ఏమి చెప్పడం లేదు, కానీ అప్పట్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారము ఒక్కరి వల్ల పార్టీ నాశనం అయిపోతాం. దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నాం. కేసులే కాదు, అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఆ ఒక్కటి సెల్ఫిష్ కోసం అందరూ బలైపోతున్నాం. కాబట్టి అదొకటి. ఇంకొక నా ప్రత్యేక విన్నపం మీకు చెప్పండి. పార్టీలోని కొంతమంది గ్రూప్ రాజకీయాలు చేస్తూ, కార్యకర్తలు బ్రెయిన్ వాష్ చేస్తూ కొన్ని గ్రూపులు క్రియేట్ చేసి రెచ్చిపోతున్నారు. ఆ నియోజకవర్గ నాయకులు టార్గెట్ చేస్తూ తీవ్రవాదులు, ఎంత వర్స్ట్ పదం ఇది తీవ్రవాదులు అంటే, ఈ పార్టీ కోసం ఖర్చులు పెట్టుకొని కేసులు తెచ్చుకొని ఇబ్బందులు పడి అన్నీ చేస్తే తీవ్రవాదులు. సో వీళ్ళ స్వార్థం కోసం పార్టీని అమ్ముకుంటూ ఈ వివరాలు పోతాయి అనేసి పెట్టాడు. సో గ్రూప్ రాజకీయాల గురించి చెప్తున్నాడు. దీనికి ముందు గ్రూప్ రాజకీయాలు లేవా గవర్నమెంట్ ఉన్నప్పుడు? అప్పుడు సస్పెండ్ చేసేది, ఎంతో మంది అలాంటప్పుడు సస్పెండ్ చేసేది. గవర్నమెంట్ ఉన్నప్పుడు సస్పెండ్ చేయాలి, గవర్నమెంట్ లేనప్పుడు వీళ్ళు సస్పెండ్ చేసేది ఏంటి? అసలు పార్టీకి పనిచేయడం నాయన అని కాలు చేతులు పట్టుకునే పరిస్థితులు ఉంటాయి అపోజిషన్స్ లో. గవర్నమెంట్ ఉండేటప్పుడు సస్పెండ్ చేయకుండా ఇప్పుడు సస్పెండ్ చేయడం అంటే ఒకటి, నేను కూడా ఇప్పుడు ఒక మనిషిని అయితే ఖచ్చితంగా మనసులో తీసుకోవాలా. వాళ్ళ నాన్నగారు స్వర్గీయులు చంద్రమౌళి సారు రాజకీయం చేసినట్లు వీళ్ళకి ఎవరికి చేస్తారని చేత కాదు. మేమంతా అక్కడ అప్పుడు కష్టపడిన కారణం ఏమంటే, ఆయన దగ్గర పనిచేసినాం కాబట్టి, ఆయన విలువలు ఉంది కాబట్టి అతని దగ్గర పనిచేసినాం. మా దరిద్రమో లేకపోతే పార్టీ దరిద్రమో తెలియదు, కానీ కరెక్ట్గా ఆయన క్యాన్సర్ రావడం, ఆయన చనిపోయే స్థాయికి ఇంక ఈయన రావడం ఈయనకి తెలియదు. ఏజ్ తక్కువ కదా. అప్పుడు మ్యాక్సిమం హ్యాండిల్ చేసాను, దగ్గర ఉండి ఏది మంచి ఏజ్ చెడ్డు చెప్పుకుంటా తీసుకుపోయినాం. కానీ ఇంకా ఇప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నారు కాబట్టి ఇంకా మేము కూడా, లేకపోతే పార్టీ వదిలే ప్రసక్తే లేదు. యాక్చువల్గా మాకు ఇంకా వేరే పెద్దలు, పెద్దరెడ్డి గారు కానీ కానీ మాకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నారు. కానీ వాళ్ళు ఉండే ఇష్యూస్లో మనం వాళ్ళని, ఎవరు లోకల్ లీడర్ ఉంటారో ఆ లోకల్ లీడర్తో మనము, ఆయనే మనకి మెయిన్, ఆయనతోనే ఫైట్ చేయాలి. కానీ వాళ్ళతో మాట్లాడే ఇష్యూస్ కాదనేసి మెయిన్. రేపు భవిష్యత్తులో లీడర్షిప్ ఎవరైతే ఉండి, ఏ పార్టీ అయినా లోకల్ లీడర్షిప్ ఉండి మేము వెన్న ఉంటామనే నాయకులతోనే ప్రయాణించండి. ఏ పార్టీ అయినా ఇక్కడ ఏ పార్టీలో పనిచేయాలనేది ఎథిక్స్ పెట్టుకునేసి డ్యామేజ్ అయ్యేదానికంటే, ఏ పార్టీలో పనిచేసినా లోకల్ లీడర్షిప్ ఉండి మమ్మల్ని కాపాడతారు అనే నాయకులతో పనిచేయడము, ట్రావెల్ చేయడం బెస్ట్ అనేసి నా. డెఫినెట్గా ఇప్పటివరకు ఒక లీడర్షిప్ లీడ్ చేసిన వ్యక్తులు మేము. ఏ పార్టీకి అవసరమైతే ఆ పార్టీ నిర్ణయాలు బట్టి ఆ పార్టీలో ఉండే మా సముచిత స్థానం చూసుకుంటూ ఖచ్చితంగా ఎప్పుడు పబ్లిక్లోనే ఉండాలనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇది రాజకీయ సన్యాసం అయితే కాదు. ప్రాపర్ రాజకీయాలు చేయలేకపోతున్నామనే ఒక బాధతోనే బయట పోవడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడేమో కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్లో వెళ్ళిపోతే పనులు చేసుకుంటామనే వ్యక్తి అయితే నేనైతే కాదు. నేను 2017లోనే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే పార్టీ రాజీనామా చేసి నేను వైఎస్ఆర్సీపీలో పార్టీలో వచ్చిన. అందరికీ తెలిసి వచ్చిన తర్వాత ఈ కుప్పంలో నేను స్టేట్లో లేకపోతే డిస్ట్రిక్ట్ దాని గురించి నేను పనికిరాని మాట్లాడదలుచుకోలేదు. కుప్పంలో మేము అంటూ ఒక గుర్తింపు తెప్పించాము.
పార్టీలో కష్టపడతాము, ఎలా కష్టపడతాం హానెస్ట్గా అనేది మాత్రం క్లియర్గా ప్రూవ్ చేసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ఏ పార్టీ మాకు కరెక్ట్ అనిపిస్తుందో ఆ పార్టీలో నిర్ణయం తీసుకొని ఇంకా అందరితో లేదు, ఇంకా అలాంటివి ఏమీ లేవు. గతంలో తెలుగు కార్యకర్తలను కాపాడుకొని పోవటం, పార్టీ బలోపేతం చేసేదే మా పని తప్ప మేము వేరే వేరే ఏది మేము వేరే దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. మాకు వాళ్ళ పర్సనల్ థింగ్స్ కానీ లేకపోతే పార్టీ పర్సనల్ అఫైర్స్లో కానీ ఇలా దాంట్లో దేంతో ఇన్వాల్వ్ అవుతాం. ఏ పార్టీలో పనిచేసినా క్లియర్గా ఆ పార్టీకి పనిచేస్తాం. కాబట్టి ఈవెన్ జేఎన్ శ్రీనివాస్ ఉన్న కూడా నాకు కాల్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. చూద్దాం, ఇంకా నాకు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేనే ఫస్ట్ అక్కడక్కడ వైఎస్ఆర్సీపీలో ఫస్ట్ స్టెప్ టీడీపీ నుంచి కాలు పెట్టింది వైఎస్ఆర్సీపీలో నేనే ఫస్ట్ లీడర్. ఇప్పుడు కూడా ఇక్కడ సస్పెన్షన్లు ఇవి డ్రామాలు జరుగుతున్నాయి, కానీ రాజీనామా ఇచ్చి పార్టీ వద్దని బయట పోవటం ఫస్ట్ క్యాండిడేట్ నేను ఈరోజు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ మనకు వాల్యూ ఇస్తుంది అనుకుంటే ఆ పార్టీలో పనిచేస్తాం. ఎవరికి భయపడటం కానీ లేదా కేసులకు భయపడటం కానీ అట్లాంటివన్నీ ఏం లేవు. పంపించేయటము మరి విచిత్రంగా ఉంది. ఇది కనీసం ఏం జరిగిందని అడగకుండా కూడా ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోకుండా అతను సస్పెండ్ చేసేది. దాని సారాంశంగా నేను కూడా మున్స్వామితో చాలా వరకు ట్రావెల్ చేసి జరగడం జరిగింది. అన్ని ఉన్న టూ పార్టీస్లో కూడా చాలా వరకు మేమిద్దరు కలిసి జర్నీ చేసింది అయింది. సో ఇలాంటి తరుణంలో వాళ్ళు సస్పెండ్ చేసినా నన్ను సస్పెండ్ చేసినా ఒకటే అనే భావంతో నాకు వీళ్ళేం సస్పెండ్ చేసేది నేనే పార్టీ నుంచి వైదొలిగేస్తాము అనేసి నిర్ణయం తీసుకొని నిన్న కొందరు నా సహచరులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కరెక్ట్ నిర్ణయమే తీసుకుంటున్నారని చెప్పారు. సో ఈరోజు పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి నా రిసిగ్నేషన్ లెటర్స్ నేను పార్టీ సభ్యత్వం కానీ ఇంకా పలు దీంతో ఉన్నాను కాబట్టి రెస్పెక్టెడ్గా వాళ్ళకు పంపించడం జరుగుతుంది. ఇవే కాకుండా పార్టీలో ఏ పార్టీలో పనిచేసినా నా వరకు నాతో ఉన్న అందరూ హానెస్ట్గా పనిచేశారు. ఈవెన్ కేసులు తెచ్చుకోవడం కూడా జరిగింది, జైలు పంపించినారు, రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. ప్రజెంట్ కూడా ఇంకా కేసులు పెట్టుకొని తిరుగుతున్నాం. దాదాపు దగ్గర 9 సంవత్సరాల వెనక ఉన్న కేసులన్నీ కూడా ఇంకా మేము చిత్తూరు జిల్లా కోర్టులో తిరుగుతున్నాం. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయటము, వాళ్ళు ఈవెన్ మున్స్వామి అయినా చాలా కేసులు పెట్టారు. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయటం చాలా విడ్డూరంగా ఉంది. సేమ్ టైము మా వరకు కార్యకర్తలు ఎప్పుడు మమ్మల్ని ఏ రోజు మాకు ఫోన్ చేసినా ఇమీడియట్గా వాళ్ళ కష్టాలు కానీ ఏమైనా ఉంటే ఇమీడియట్గా అందుబాటులో ఉండే వ్యక్తులుగా మేము కుప్పంలోనే ఉన్నాం. కుప్పం వదిలేసి ఎక్కడా పోవటం లేదు. అలాగే ఇచ్చిన బాధ్యతలు ఏమైతే ఇచ్చారో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కానీ లేదా మున్స్వామికి ఇచ్చిన వైస్ చైర్మన్స్ కానీ ఎక్కడ మేము ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఊర్లో వదిలేసి బయట పోకుండా ముఖ్యంగా కుప్పంలోనే ఉంటూ మాకు అందుబాటులో ఎవరైతే కార్యకర్తలు మా గురించి మా దగ్గరకు వచ్చి మాట్లాడతారో వాళ్ళకు వీలైనంతవరకు హెల్ప్ చేసేటట్టు జరుగుతుంది. కానీ ఎప్పుడు ఊరు వదిలేసి బయట ఉండటం మాత్రం లేదు.